మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే సైలెంట్గా అన్ని పనులు చేసేస్తుంటారు. గన్ విత్ అ సైలెన్సర్. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. గుంటూరులో పుట్టిన ఒక అబ్బాయి మిలిటరీలోకి వెళ్ళి 10 years అక్కడ సర్వ్ చేసి 30 yearsకే హీ రిటైర్డ్ యాజ్ అ మేజర్. ఆయన కెరియర్లో ఆయన చేసిన పనులన్నీ చెప్తున్నప్పుడు నా బాడీ అంతా గూస్ బంప్స్ వచ్చినాయి. మీకు విషయం తెలుసా, మన ఇండియన్ మిలిటరీలో ఉన్న సోల్జర్స్ ఎంత టఫ్ అంటే, ఎక్సెసివ్ స్నోఫాల్ వల్ల ఒక్కోసారి ట్యాంకర్స్ పైకి ఎక్కకపోతే సోల్జర్స్ వాటిని తోసేవాళ్ళంట విత్ దర్ బేర్ హ్యాండ్స్. యూ కెన్ ఇమాజిన్ హౌ టఫ్ అండ్ హౌ స్ట్రాంగ్ ఈజ్ ఇండియన్ ఆర్మీ టుగెదర్. మనందరికీ మార్కెట్లో ఏదైనా ఒక కొత్త గ్యాడ్జెట్ వస్తే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చూడడానికి, బట్ వీ షుడ్ ఆల్సో బీ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ అబౌట్ అవర్ వెరీ ఓన్ మిలిటరీ ఫోర్సెస్. సో వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ఎ సిరీస్ టు గివ్ యూ a mind-boggling information about our Indian military, army, navy, air force and all the geopolitical issues around India, China and whatever. So don't miss this series. Major Harshavardhan, thank you so much for being here. My pleasure. You are from Guntur కదా? Yes. అండ్ నాకు ఒక చిన్న విషయం ఏంటి అంటే, చాలామంది మన ఆంధ్ర తెలంగాణ సైడ్ కెరియర్ ఆప్షన్ అంటే ఐదర్ దే చూస్ ఇంజనీరింగ్, దే ఫ్లై అబ్రాడ్, or they want to become doctors, or they want to do something else, like which is maximum 5 options that నేను చూడలేదు. బట్ మిలిటరీ సైడ్ చాలా మంది ఆలోచించరు కూడా, ఆర్మీ సైడ్ చాలా మంది. వై డూ యూ థింక్ దిస్ ఇస్ హ్యాపెనింగ్? The first reason is, in general, సౌత్ నుంచి ఆర్మీలోకి ఇంటేక్ కంపారిటివ్లీ తక్కువ నార్త్తో పోలిస్తే. అచ్చా. ఎందుకంటే సిన్స్ టైం మన సౌత్ ఇండియాకి వీ హ్యావ్ నో బార్డర్స్ విత్ ఎనీ అదర్ కంట్రీస్. అవును. మనకి ఇట్స్ ఎ సీ బార్డర్. సో వీ హ్యావ్ నెవర్ సీన్ మచ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అదే ఇప్పుడు నార్త్లో మీరు చూస్తే ఏమవుతుంది, స్టార్టింగ్ ఫ్రమ్ గుజరాత్ టిల్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఫ్రమ్ అగైన్ స్టార్టింగ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు ఆల్ ది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. యూ హ్యావ్ ఫారెన్ కంట్రీస్, ఏదో కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు చైనాతో వార్స్ అయినాయి, ఒకప్పుడు పాకిస్తాన్తో వార్స్ అయినాయి. సో ప్రతి ఇంట్లో నుంచి వాళ్ళ పెద్ద కొడుకుని పంపించడం, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఆర్మీలోకి వెళ్ళడం, ఇట్ హ్యాస్ బికమ్ ఎ ట్రెడిషన్. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ సమ్ కమ్యూనిటీస్ లైక్ రాజ్పుత్, జాట్, సిక్, వీళ్ళందరికీ ఏంటంటే ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ థింగ్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. మా ఇంట్లో నుంచి ఎవరో ఒకళ్ళు ఆర్మీలో చేస్తున్నారు. సో మేబీ దాట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ వై mostly we don't, as Telugu people, we don't see towards armed forces as a career option. But there are quite numbers of people in the armed forces, Telugu వాళ్ళు కూడా. It's just that nobody came onto a public platform so far. Oh really? I think so. Okay. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. I've known many people, many great people. Even there was also a chief of army staff from Telugu region. And we also have the Sainik school as well, Andhra Pradeshlo, Korkonda ani. So people know it as Korkonda వరకు తెలుసు జనాలకి ఆంధ్రాలో. బట్ అది కెరియర్ లాగా ఎలాగ ఉంటుందని నాట్ మెనీ పీపుల్ థింక్ అబౌట్ ఇట్, బికాస్ మోస్ట్ ఆఫ్ దేర్ మైండ్ సెట్ ఈస్ టువర్డ్స్ గోయింగ్ టు ఎ ఫారెన్ కంట్రీ. యా, సో అవేర్నెస్ తీసుకురావాలి, అవేర్నెస్ పెంచాలి. డూ యూ థింక్ దట్ ఈస్ అ వ్యాలిడ్ ఆప్షన్ ఆర్ we have to leave that way? No, why should we be leaving it? ఇప్పుడు రీసెంట్గా యూ మైట్ హ్యావ్ సీన్ బేగంపేట్లో ఎయిర్ షో జరిగింది, అవును, ముంబైలో జరిగింది. వై డస్ ఎయిర్ ఫోర్స్ గో విత్ దేర్ స్టంట్ పర్ఫార్మర్స్ ఎవ్రీవేర్ అండ్ డూ దీస్ programs? Because it's a PR for army as well. How do you encourage a guy who is sitting, guy or a girl, who is sitting in a very small town or a village? How can he understand that armed forces is a career? He will understand when he sees such ప్రోగ్రామ్స్ హ్యాపెనింగ్. సో నేను చెప్పేది ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వీళ్ళని కొద్దిగా పిలుస్తూ ఉంటే, అంటే ఫ్రమ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్, సో ఐ థింక్ ఇట్ విల్ బి అ గ్రేట్ కెరియర్ ఫర్ మెనీ తెలుగు పీపుల్. ఇప్పుడు అందరూ అట్ ది ఎండ్ వాట్ డూ దే స్పీక్? వీ వాంట్ జాబ్స్, వీ వాంట్ జాబ్స్, వీ వాంట్ జాబ్స్. యూ హ్యావ్ జాబ్స్. Yeah, we do. But again, armed forces is not a job. If you are working outside, what do you say? I work for this company. But in the armed forces, you say, I serve in the Indian Army, I serve in the Indian Navy. It's mostly you have to serve. So if you have that mindset, Indian Army is willing to take you. Yeah. So benefits కూడా ఉంటాయి కదా, like after you complete your career over there, yes, you'll be having an additional benefit also. Yes, of course. You'll be placed in some other companies. Yes. And a majority government companies ఉంటాయి లేదంటే? You have PSUs, even you have companies outside, normal corporate companies. ఇప్పుడు
put yourself in the shoes of a CEO of a company. Okay, if an army officer after doing 10 years or 15 years of service gets retired, Yeah. comes back to civil space, Yeah. and he comes to your company for an interview, how do you perceive him? ఎలా చూస్తాం? మీరైతే ఎలా చూస్తారు? బిట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది నాకు. ఓకే, బట్ ఆన్ ఎ ఫండమెంటల్ లెవెల్, వాట్ కెన్ దిస్ పర్సన్ ఆఫర్ మీ? ఆఫర్ మీ, యా, అబ్సల్యూట్లీ. దట్ ఈస్ వాట్ యూ లుక్ ఫర్ ఇన్ అన్ ఇంటర్వ్యూ, రైట్? అవును. You offer loyalty, you offer integrity, you offer crisis management, because in the army 24/7 there is some crisis going on, isn't it? It may not, if you are a computer engineer and you've served in the army for 10 years or 15 years, you come back, you can get into that domain with some homework, maybe 5 months, 6 months of homework, you learn a course, you can get in. Skills can be taught, but character is what you cannot teach to everyone. Absolutely. So Indian army gives you that character. ఇప్పుడు ఎనీబడి వెన్ వీ జాయిన్, హూ ఆర్ వి? యువర్ జస్ట్ నార్మల్ పీపుల్. ఎస్, ఆడుతా పాడుతా గాలికి తిరుగుతా అలానే కదా ఉంది. బట్ దే ఇన్కల్కేట్ సచ్ థింగ్స్ ఇన్ టు యూ, యూ బికమ్ ఎ జెంటిల్మెన్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ హౌ ఇండియన్ ఆర్మీ ట్రైన్స్ యూ, అండ్ ఇండియన్ ఆర్మీ మేక్స్ యూ రెడీ ఫర్ అదర్ అడ్వెంచర్స్ ఇన్ లైఫ్ యాజ్ వెల్. సో మేజర్, ఇండియన్ ఆర్మీ యాజ్ ఎ కంపెనీగా డిస్క్రైబ్ చేయాలంటే వాట్ డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ డూ? వాట్ కైండ్ ఆఫ్ ఎ కంపెనీ ఇస్ దట్? ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ కంపెనీ అనడం కన్నా కానీ ఒక ఆర్గనైజేషన్ అనడం కరెక్ట్. ఓకే. ఈ ఆర్గనైజేషన్లో చాలా సబ్ కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ ఇట్స్ ది వన్ ఆఫ్ ది టఫెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ. లాజిస్టిక్స్, సియాచిన్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా యూ వాంట్ టు ట్రాన్స్పోర్ట్ ఎనీథింగ్, ఇండియన్ ఆర్మీ డస్ ఇట్ ఫర్ యూ. ఎస్ ఆర్ నో? టెక్నాలజీ వైజ్ చూసుకుంటే వీ హ్యావ్ రోబోటిక్స్, డ్రోన్స్, అండ్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీ టెక్నాలజీ కమ్స్ ఇన్ టు దిస్ వరల్డ్, it's the armed forces which tests it first. Oh, okay. Yeah, even if you look at one of the top industries, what is the top industries lo em vastayi? Defense and aerospace. What are the most costliest things you have in tech? Rockets, jets, jet planes, ammunition. So we deal with a technology that's way superior and way costlier. Adokati. ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే ఒలింపిక్స్లో కానీ, నేషనల్ గేమ్స్లో కానీ, కామన్వెల్త్ గేమ్స్లో కానీ, ఎనీ గేమ్స్ విన్నర్స్లో ఆల్మోస్ట్ 30-40% ఆర్ ఫ్రమ్ ఇండియన్. Yes, this I observed. You have one of the biggest sports institute there. Indian Army is again, they encourage sports persons. మీరు ట్రైనింగ్కి వస్తారు, ట్రైనింగ్లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేస్తున్నారు ఫిజికల్గా, దే విల్ టేక్ యూ ఇన్ టు దే ఫోల్డ్స్. మీకు ట్రైనింగ్ ఇస్తారు, దే విల్ మేక్ యూ ఎ స్పోర్ట్స్ పర్సన్ అండ్ దే విల్ మేక్ యూ రిప్రజెంట్ దిస్ కంట్రీ. అది ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ స్కూల్స్, వీ హ్యావ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చైన్ ఆఫ్ స్కూల్స్ ఇన్ ఇండియా. సో ఎవ్రీథింగ్, అండ్ నాట్ జస్ట్ ఇండియా, ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ ప్రపంచంలో చూసుకుంటే వీఆర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్మీస్, బిగ్గెస్ట్ వాలంటీర్ ఆర్మీస్. మనకన్నా పెద్ద ఆర్మీ ఎక్కడ ఉంది? చైనా ఉంది. చైనాలో ఇట్స్ నాట్ ఎ వాలంటీర్ ఆర్మీ. ఓకే, దే హ్యావ్ టు సర్వ్. ఇప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ రెజీమ్ కనుక చెప్పింది, ఇప్పుడు వార్ జరగబోతుంది, ఎవరు యంగ్గా ఉంటే వాళ్ళని పట్టుకొచ్చేసేయండి ఆర్మీలోకి అంటే, యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ది ఆర్మీ. సేమ్ విత్ సౌత్ కొరియా, దే హ్యావ్ మ్యాండేటరీ సర్వీస్ ఆఫ్ ఐ థింక్ 2 years or 4 years. ఇండియా ఒక్కటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్మీ అండ్ ఎవ్రీబడి వాలంటీర్స్ టు జాయిన్ ఇట్. ఎవరిని బలవంతంగా లాక్కెళ్ళరు. బ్యూటిఫుల్. యూ హ్యావ్ టు decide that you have to go into the Indian Army. Only then you get into the Indian Army. So, Major, when you said robotics, what do you mean? Robotics, in the sense, for example, I was in Kashmir as part of Rashtriya Rifles. Akkada we use a lot of drones, operations time lo. Again, robotics, again, if there is bomb disposal cheyali ante we use robotic hands. Instead of we directly touching it sometimes. Konni bomb manaku kanapadinanta సింపుల్గా ఉండదు. బాంబ్ని మేము బేసికల్గా ఐఈడి అంటాం, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. ఐఈడీస్ ఆర్ కాంప్లికేటెడ్ సమ్ టైమ్స్. దాని ప్లేసింగ్ కొన్నిసార్లు ఎలాగ ఉంటుంది అంటే మోస్ట్లీ పాపులేటెడ్ ఏరియాస్లో పెట్టారు అనుకున్నాం, యూ కాంట్ డిఫ్యూజ్ ఇట్ దేర్ అన్లెస్ యూ ఆర్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అప్పుడు దాన్ని అక్కడి నుంచి మనం రీప్లేస్ చేసి వేరే చోట తీసుకెళ్ళాలి అన్నప్పుడు వీ యూజ్ రోబోటిక్స్. అండ్ అగైన్ ఇన్ లాజిస్టిక్స్ ఆల్సో, వాట్ ఈస్ అ రోబోట్? ఈవెన్ కన్వేయర్ బెల్ట్ ఈజ్ అ రోబోట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్. అండ్ ఈవెన్ ఒక బ్రాంచ్ ఉంటుంది ఆర్మీలో, ఇట్స్ కాల్డ్ ఈఎంఈ. ఈఎంఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్. దే లుక్ ఆఫ్టర్, అంటే మనకి చిన్న పిస్టల్ దగ్గర నుంచి పెద్ద మిసైల్ వరకు కూడా ఏ రిపేర్స్ వచ్చినా
ఈఎంఈ ఈస్ ది డిపార్ట్మెంట్ దట్ లుక్స్ ఆఫ్టర్. సో వీళ్ళ దగ్గర మళ్ళీ రోబోటిక్ టూల్స్ ఉంటాయి. వాటిని ఇంతకు ముందు మీద చూసుకుంటే ది గవర్నమెంట్ ఈజ్ ఆల్సో స్పెండింగ్ మోర్ ఇయర్ బై ఇయర్ కొత్త ఎక్విప్మెంట్ తెచ్చుకోవడానికి. సో ఇట్ కీప్స్ అప్గ్రేడింగ్. అండ్ డ్రోన్స్ ఈరోజు ఇట్స్ అ కామన్ థింగ్ డ్రోన్స్, బట్ వీ వర్ ఫ్లయింగ్ డ్రోన్స్ వే బ్యాక్ ఇన్ 2012, 2013, 2014. సో డ్రోన్స్ ఈజ్ నాట్ ఎ న్యూ ఫినామినా ఫర్ ఇండియన్ ఆర్మీ. సో రోబోటిక్స్ వీఆర్ వే అహెడ్ అండ్ డిఆర్డిఓ ఈజ్ ఆల్సో క్యాచింగ్ అప్ కొత్త వాటిలతో. సో దెర్ ఈస్ ఆల్వేస్ R&D దట్ కీప్స్ హ్యాపెనింగ్. సో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, లైక్ మోడీ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత, హౌ ఈస్ ఇండియన్ ఆర్మీ డూయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ అడిషనల్ వాల్యూస్, ఆర్ హౌ ఇస్ ఇట్? See, I joined Indian Army in 2012 అండ్ 1 year ట్రైనింగ్ ఉంటుంది. సో 2013 వరకు నేను ట్రైనింగ్లో ఉన్నాను. అండ్ 2013 ఐ బికేమ్ ఎ లెఫ్టినెంట్. సో అండ్ 2014లో మోదీ వచ్చారు. సో ఈవెన్ టిల్ 2015, 2016 నేను చూసినంత వరకు ఐ హ్యావెంట్ సీన్ ప్రీవియస్ గవర్నమెంట్ ఆన్ ఏ ఫుల్ లెంత్ ఆర్మీలో ఉన్నప్పుడు. మేబీ ఒక 2-3 yearsే చూశాను. నేను చూసిన దాన్ని బట్టి వాట్ ఐ కెన్ సే ఈస్ బిఫోర్ 2015 మాకు వార్ గేమ్స్ జరుగుతాయి. వార్ గేమ్స్ ఈజ్ లైక్ మీరు కొన్ని మిలిటరీ మూవీస్లో చూసుంటారు, గ్రౌండ్ మీద ఒక మ్యాప్ తయారు చేసి ఉంటుంది, సంబడీస్ టెల్లింగ్ అదర్స్ ది ప్లాన్, ఎలా స్ట్రాటజీ డిస్కస్ చేస్తారు. సో అలాంటి వార్ గేమ్స్ జరిగినప్పుడు దేర్ యూస్ టు బి సమ్ స్పెక్యులేషన్స్ కొన్ని చోట్ల, నాట్ ఆన్ ఎ హోల్ బేసిస్. కొన్ని చోట్ల పాకిస్తాన్ కెన్ గివ్ అస్ ఎ టఫ్ కాంపిటీషన్. కానీ ఇవాళ చూసుకుంటే పాకిస్తాన్ ఈజ్ నాట్ ఇన్ ఎ స్టేజ్ వేర్ ఇట్ కెన్ ఫైట్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ వార్. ఎకానమీ మొత్తం దెబ్బతినిపోయింది బికాస్ వార్ ఈజ్ అ వెరీ కాస్ట్లీ బిజినెస్. సో ఐ థింక్ దాట్ వే ఆఫ్టర్ మోదీ గవర్నమెంట్ కేమ్ ఇన్ టు పవర్, మే నాట్ బి డైరెక్ట్లీ బట్ ఇండైరెక్ట్లీ పాకిస్తాన్ని వీకెన్ అయితే చేశారు. అండ్ నౌ వీ డోంట్ కన్సిడర్ పాకిస్తాన్ యాజ్ అవర్ ప్రైమరీ ఎనిమీ. వీ సీ మచ్ బిగ్గర్ టార్గెట్ లైక్ చైనా. సో దాట్ వే వీ హ్యావ్ రియల్లీ అప్డ్ అవర్ స్టాండర్డ్స్. నేను ఈ అటాక్ జరిగింది కదా, పుల్వామా అటాక్, అది జరిగినప్పుడు అందరు దీని గురించి మాట్లాడుతున్నారు, బట్ నో బడీ యాక్చువల్లీ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. కెన్ యూ గివ్ అ లిటిల్ ఎలాబరేషన్ ఆన్ దట్? పుల్వామా వాట్ హ్యాపెండ్ వాజ్, కాశ్మీర్లో ఏంటంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఎయిర్పోర్ట్ విచ్ ఈజ్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్. ఎవరైనా కానీ కాశ్మీర్కి రావాలి అంటే బయట నుంచి బై రోడ్ అయితే జమ్మూ నుంచి వస్తారు, లేకపోతే కాశ్మీర్ నుంచి దాన్ని అంటే శ్రీనగర్ నుంచి కాశ్మీర్ మొత్తం స్ప్రెడ్ అవుతారు అక్కడ ల్యాండ్ అయ్యి. సో దెర్ ఈస్ కాన్స్టెంట్ మూవ్మెంట్ ఆఫ్ ఆర్మీ పర్సనల్. ఎవరొకళ్ళు లీవ్కి వెళ్ళి వస్తుంటారు, లీవ్కి వెళ్తూ ఉంటారు, మామూలుగా ఒక బెటాలియన్ నుంచి ఇంకో బెటాలియన్కి వెళ్తూ ఉంటారు. సో దెర్ ఈస్ కాన్స్టెంట్ మూవ్మెంట్. సో అలాంటి టైంలో ఏం జరిగిందంటే ఒక బస్లో సిఆర్పిఎఫ్ వాళ్ళందరూ దే వర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక టెర్రరిస్ట్ ఏం చేశాడంటే బాంబ్ పెట్టుకొని మొత్తం కార్లో క్రాష్ చేసి దాన్ని డెటోనేట్ చేశాడు. దట్ ఈస్ హౌ పుల్వామా అటాక్ హ్యాపెండ్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూ ఆల్ నో హౌ సర్జికల్ స్ట్రైక్స్ హ్యాపెన్. 14th February పుల్వామా అయింది. బై ఎండ్ ఆఫ్ ది మంత్ వీ హ్యావ్ గివెన్ దెమ్ రిప్లై. అండ్ పాకిస్తానీస్ కీప్ క్లెయిమింగ్ కి ఏం కాలేదు, అదైంది ఇదైందని. బట్ ఐ వాజ్ ఇన్ శ్రీనగర్ దట్ టైమ్, ఐ వాజ్ ఇన్ కాశ్మీర్. ఐ నో వాట్ వీ హ్యావ్ డన్. సో వాట్ డిడ్ యూ డూ? నాట్ మీ ఎగ్జాక్ట్లీ, ఇన్ ద సెన్స్ ది ఇండియన్ ఆర్మీ. ఆయన చూసే ఉంటారు అభినందన్ గారిని. ఎస్, దట్ హ్యాపెన్ డ్యూరింగ్ దట్ టైమ్. పుల్వామా అయిపోయిన నెక్స్ట్ డే జనరల్గా ఆర్మీలో ఎవరైనా కాశ్మీర్లో చనిపోతే ఇన్ యాక్టివ్ సర్వీస్ వాళ్ళని ఇంటికి పంపించే ముందు వీ గివ్ దెమ్ గన్ సెల్యూట్స్. ఎస్. సో దట్ రెస్పాన్సిబిలిటీ వాజ్ విత్ మై బెటాలియన్. అంటే శ్రీనగర్లో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి కాశ్మీర్ వ్యాలీ మొత్తంలో ఎక్కడ ఏ ఆపరేషన్ జరిగి ఎవరు చనిపోయినా కానీ వాళ్ళ బాడీ ఫస్ట్ శ్రీనగర్లో 92 బేస్ హాస్పిటల్ ఉంటుంది, ఆర్మీ హాస్పిటల్, అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత ప్రొసీజర్స్ ఉంటాయి కదా, ఇంటికి పంపించే ముందు దే డూ సమ్ ప్రొసీజర్స్ టు ది బాడీ. అదంతా చేసిన తర్వాత వీ గివ్ దెమ్ ది గన్ సెల్యూట్ అండ్ వీ డ్రాప్ ది బాడీస్ అట్ ది ఎయిర్పోర్ట్ సో దట్ ఫ్లైట్లో ఎక్కించి వాళ్ళ ఇంటి దగ్గర చేర్చేలాగా. సో ది నెక్స్ట్ డే సిఆర్పిఎఫ్ నుంచి నాకు కాల్ వచ్చింది, మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఫ్లాగ్స్ ఉన్నాయా. ఇన్ఫ్యాక్ట్ ద సేమ్ డే నైట్, విచ్ వాస్ వెరీ పెయిన్ఫుల్ టు హియర్ because nobody would expect like 44 people dying in one day, right? Yeah. So sometimes bad things happen, but our forces are very much prepared, no matter what. మేజర్, నేను చాలాసార్లు విన్నాను దట్ ఇండియన్ ఆర్మీ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆర్మీస్ ఇన్ ద వరల్డ్ అని. సో వాట్ కెన్ యూ సే అబౌట్ దట్ ఎగ్జాక్ట్లీ? For example, I'll ask you,
Which armies do you consider superior than us? I think Russia and US. US. US Army. Yeah. So let's talk about US Army. Yeah. US Army is mostly technically advanced than us. ఎందుకంటే ఎక్కువ జెట్స్ కానీ మషిన్స్ కానీ షిప్స్ కానీ ఫైటర్ జెట్స్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ Yeah. ఎస్ ఆర్ నో బట్ ఇండియన్ ఆర్మీ ఈజ్ స్లోలీ మోడర్నైజింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 60 జెట్స్ కొన్నాం అనుకున్నాం వి యూజ్ ఇట్ టు ది ఫుల్ పొటెన్షియల్ నెక్స్ట్ సైకిల్ నెక్స్ట్ మళ్ళీ మనం ప్రొక్యూర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రొక్యూర్ చేసుకున్న దానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ సో we maintain our machines, we respect them, but more than that, if you ask me, it's the Indian soldier that is the strength of Indian army rather than the weapons and the machines we have. Yeah. There were times in the past, యుద్ధాలు జరిగినప్పుడు సోల్జర్స్ హై ఆల్టిట్యూడ్ క్లైమేట్లో వితౌట్ ప్రాపర్ క్లోతింగ్ దే have fought and they have won wars. Even if you look at సియాచిన్ని మనం ఏమంటాం బేసిక్గా హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ది వరల్డ్. Okay. Temperatures goes nearly -40, -45 there. We have captured highest peaks of Siachen and we have domination in Siachen when compared to Pakistan. ఇప్పటికి కూడా అండ్ అప్పుడు జరిగిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ సియాచిన్లో మనం ఉన్న స్పాట్స్ని కబ్జా చేసే అంత పవర్ కానీ స్ట్రెంగ్త్ కానీ పాకిస్తాన్కి లేదు, వేరే ఆర్మీకి కూడా లేదు. బికాస్ యూ హ్యావ్ టు సీ వేర్ ఇండియన్ సోల్జర్స్ కమ్ ఫ్రమ్. దే కమ్ ఫ్రమ్ విలేజెస్, దే కమ్ ఫ్రమ్ Tier 2, Tier 3 cities. They have gone through a lot already in the life. Yeah. వాళ్ళ అప్బ్రింగింగ్ కానీ చైల్డ్హుడ్ కానీ దే హ్యావ్ ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్. సో దే ఆర్ ఆల్రెడీ ఫిట్ అండ్ వెన్ దే కమ్ ఇన్ టు ది ఇండియన్ ఆర్మీ దే ఫైండ్ ఎ పర్పస్ ఫర్ ది స్ట్రెంత్ దే హ్యావ్. సో దట్స్ హౌ ఇండియన్ beautiful. ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీ చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంది. వై వీఆర్ సుపీరియర్ ఇన్ స్ట్రెంగ్త్, వై వీఆర్ సుపీరియర్ ఇన్ కన్విక్షన్ దాన్ ఎనీ అదర్ ఆర్మీస్ ఈజ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వీఆర్ ఎ మోరల్ ఆర్మీ. నేను చాలా కంట్రీస్ చూస్తాను, చాలా ఆపరేషన్స్ జరిగినప్పుడు ఐ కీప్ ఎన్ ఐ ఆన్ దెమ్. దెర్ ఆర్ ఫ్యూ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆపరేషన్ అయ్యి వాళ్ళు 10 మంది చనిపోయారు సోల్జర్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే డోంట్ ఈవెన్ పబ్లిష్ ఇట్ న్యూస్ పేపర్లో కానీ ఎక్కడైనా కానీ, లేకపోతే 10 మంది చనిపోతే 4 చనిపోయారని చెప్పడం. సోల్జర్ బీట్ అన్ ఇండియన్ సోల్జర్, పాకిస్తానీ సోల్జర్, చైనీస్ సోల్జర్, ఎనీబడి ఫైటింగ్ ఫర్ హిస్ కంట్రీ షుడ్ గెట్ హిస్ డ్యూ. ఎస్ ఆర్ నో? బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇండియన్ ఆర్మీ ఇప్పటి వరకు నేను చూసాను ఇన్ ద లాస్ట్ 10-11 years, ఒక్కసారి కూడా ఎవరన్నా యాక్షన్లో చనిపోతే, డూయింగ్ సంథింగ్ ప్రొఫెషనల్ వర్క్ చేస్తూ చనిపోతే, దే హ్యావ్ ఆల్వేస్ పబ్లిష్డ్ ఇట్. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కానివ్వండి, ఎలాగైనా కానివ్వండి, బట్ ఒకళ్ళు ఎవరైనా ఆపరేషన్లో చనిపోతే వీ నెవర్ హైడ్ ఇట్ లైక్ అదర్ కంట్రీస్. సో వీఆర్ మోరల్లీ వెరీ స్ట్రాంగ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, వాట్ ఎవర్ హ్యాపెండ్. That is in the past. And we have to respect people who've fallen in the war, and we have to move forward and achieve new heights. That's how Indian Army works. So what about the Russian army? Russian Army is, again, you have no more face-to-face war. నేను నా ట్రెంచెస్లో ఉంటాను, నువ్వు మీ ట్రెంచెస్లో ఉండండి, విల్ ఫైట్ విత్ ఎ వెపన్. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ ఎనీమోర్. వార్ కూడా చాలా మోడల్స్ వచ్చినాయి. యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, యూ హ్యావ్ కెమికల్ వార్ఫేర్, యూ హ్యావ్ బయో వార్ఫేర్, you have again cyber warfare. So wars keep evolving with time, with technology also. Oh wow. So one more other interesting thing what I find is this spies and what they exactly do. ఒక స్పైని ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవాలంటే వాట్ ఆర్ హిజ్ ఆర్ హర్ క్వాలిఫికేషన్స్, ఆర్ వాళ్ళని ఎలా చూస్ చేసుకుంటారు? ఆల్రెడీ ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటారా లేదా? దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్. కెన్ యూ? We have 2 agencies in India. Intelligence Bureau. అవును. Intelligence Burew is for the internal intelligence collection and operations that happens inside India. And we have RA and W. Research and Analysis wing. We call it RAW. So RAW works mostly on the outside, mostly outside of India, outside threats. వీళ్ళు వేరే కంట్రీస్లో ఉంటారు. లైక్ దీస్ డేస్ యూ ఆర్ హియరింగ్ దీస్ అన్నోన్ గన్మెన్ డూయింగ్ వండర్స్. సమ్ టైమ్స్ ఐ థింక్ మేమంటే కనీసం ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు అస్ ఇట్స్ సమ్వేర్ పబ్లిష్డ్, వాళ్ళకి ఛాన్స్ వీ డోంట్ ఈవెన్ నో దేర్ నేమ్. మనకి ఇక్కడే స్ట్రీట్ కార్నర్ దగ్గర ఎక్కడో చోట ఛాయ్ తాగుతూ ఉంటారు. వీ వుడ్ నెవర్ నో. ఎస్ ఆర్ నో? సో దేర్ ఆర్, సో హౌ యూ గెట్ ఇన్ టు ఇట్ ఈస్ అగైన్ వన్ థింగ్. దేర్ ఆర్ ప్రొవిజన్స్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి దే కెన్ రిక్రూట్. దే కెన్ రిక్రూట్ ఫ్రమ్ IPS, దే కెన్ రిక్రూట్ ఫ్రమ్ పోలీస్, దే హ్యావ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ యాజ్ వెల్. ఓకే.
So if you fulfill their criteria, they will train you. It's not that you are అంటే నువ్వు ఇప్పుడు రా కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ జాయిన్ అయిపోగానే వాళ్ళు నువ్వు రెడీ అని అనుకోరు. దే విల్ గివ్ యూ ట్రైనింగ్. ఎగ్జాక్ట్లీ. సో ట్రైనింగ్ ఇచ్చి మేబీ 1 year, 1.5 year, దెన్ దే విల్ స్టార్ట్ గివింగ్ యూ చిన్న చిన్న అసైన్మెంట్స్ ఇస్తారు ఫస్ట్. ఆ తర్వాత మీరు కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే దెన్ ది అసైన్మెంట్స్ గెట్ బిగ్గర్. లైక్ ఎవ్రీ వర్క్ ప్లేస్, సేమ్ లైక్ ఎవ్రీ వర్క్ ప్లేస్. మీకు ఫస్ట్ ఒక ఆపర్చునిటీ వస్తుంది, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. మీరు ప్రూవ్ చేసుకుంటే మీకు మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. బట్ దిస్ ఇస్ మీరు చెప్తుంటే దిస్ ఇస్ 10x అడిక్టివ్. ఎస్, టూ మచ్ అడిక్టివ్. అంటే దాట్ అడ్రినలిన్ వాట్ యు గెట్. అండ్ మేజర్ మీరు ఆపరేషన్స్ చేస్తుంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ సివిలియన్స్ని లోపల పెట్టి హాస్టేజ్ సిచ్యువేషన్స్లో ఉంటే వాట్ యు డూ? సి మోస్ట్ ఆఫ్ ది హాస్టేజ్ సిచ్యువేషన్స్ ఏదైనా కానీ మనం ఎలాగ చేస్తామంటే సామ్ దామ్ దండ్ బేద్. సామ్ దామ్ దండ్ బేద్. ఎవ్రీథింగ్ గోస్ దిస్ వే. ఫస్ట్ వీ ట్రై టు నెగోషియేట్. వాట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ హాస్టేజ్ సిచ్యువేషన్? హాస్టేజ్ తీసుకుంది ఎవరు? టెర్రరిస్ట్ తీసుకున్నారా, కిడ్నాపర్స్ తీసుకున్నారా, వాళ్ళ దగ్గర వెపన్స్ ఏంటి? ఫస్ట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ తెలిస్తే దెన్ వీ కెన్ కమ్ టు ఎ కంక్లూజన్కి ఈ సిచ్యువేషన్ ఇది. హాస్టేజ్ సిచ్యువేషన్స్లో కూడా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్. కొంతమంది డబ్బుల కోసం చేయొచ్చు, కొంతమంది టెర్రరిజం కోసం చేయొచ్చు, కొంతమంది వేరే రీజన్ కోసం. వాట్ వీ డూ ఈజ్ వీ ఫస్ట్ ఫైండ్ అవుట్ ద రీజన్. నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తాం. నెగోషియేట్ చేసాము, సక్సెస్ఫుల్ అయింది, ఓకే దామ్ వి పే ది ప్రైస్. సమ్ టైమ్స్ నెగోషియేషన్లో ఏముంటుంది, మాకు ఇన్ని డబ్బులు ఇవ్వండి, మేము వదిలేస్తాం. సో అట్ ది ఎండ్ ఇట్స్ ది డెసిషన్ బై ది గవర్నమెంట్. ఇప్పుడు ఎలాగుంటుంది, ఒకసారి ఎవరినన్నా హాస్టేజ్ తీసుకున్నారు, వీ పే ది ప్రైస్. Of course, lives are more important. Yes. Yeah. And at the same time, it shouldn't become a trend every single time. ఎవరో ఒకడు వచ్చేసి ఎవరో ఒకళ్ళని హాస్టేజ్ చేసి నా డబ్బులు కావాలి అంటే ఇట్ కాంట్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్. కరెక్ట్. సో దట్ ఆల్సో హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఈ రెండు కుదరట్లేదు. అండ్ ద లాస్ట్ ఆప్షన్ వీ హ్యావ్ ఈజ్ అటాక్. గో ఇన్సైడ్ అండ్ గెట్ దెమ్. బట్ ఛాన్సెస్ అండ్ టిల్ ద టైమ్ యు ఆర్ నాట్ ఆన్ ద స్పాట్ యూ రియల్లీ కాంట్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ది ఛాన్సెస్. సమ్ టైమ్స్ లైవ్స్ ఆర్ అట్ స్టేక్. Sometimes people die. But if it's an important target we have, అంటే ఎవరైనా పెద్ద లీడర్ను లేకపోతే ఇంపార్టెంట్ పర్సన్ని హాస్టేజ్గా పెట్టుకుంటే ఇట్స్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్. మీరు చేయాల్సిందే, ఇంకా తప్పదు కదా. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఓకే. సో మనం స్పై గురించి మాట్లాడాం కదా. సో దెర్ ఇస్ దిస్ మ్యాన్ నోన్ అజిత్ దోవల్. ఎస్, నేషనల్ సెక్యూరిటీ. ఆయన పాకిస్తాన్లో ఉండొచ్చారని, అక్కడ చాలా ఆపరేషన్స్ చేశారు. కెన్ యూ సే సంథింగ్ అబౌట్ హిమ్? He was an IPS officer, later recruited into RNDW, and during one of his postings, he was in Pakistan for almost, I think, 7 years. 7 years? Yes. Okay, 7 years, like he's collecting information there? No, how would I know? Come on, tell me. These are national secret. What his work entirely is, only he can tell it. Even if I tell it, it's going to be a speculation. నాకు ఎంతో కొంత నేను ఊహించుకొని చెప్పడం తప్ప ఐ రియల్లీ కాంట్ నో ది ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కదా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పైన్ పాకిస్తాన్ పంపించారు, అతను అక్కడి నుంచి తీసుకొచ్చేవి పబ్లిక్ కోసం కాదు కదా. ఇట్స్ ఫర్ ది గవర్నమెంట్ అట్ ది ఎండ్. ఇట్స్ ఫర్ ది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. సో చాలా విషయాలు క్లాసిఫైడ్ ఉంటాయి. యూ రియల్లీ కాంట్ స్పీక్ అవుట్ సైడ్. టుడే ఐ స్పీక్ సమ్ షిట్ అనుకు, ఫర్ ఎగ్జాంపుల్, knowingly unknowingly, it can cause bigger repercussions on a national level. సెక్యూరిటీ పరంగా కానీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ దొరకచ్చు. పారామిలిటరీ ఫోర్సెస్ అని నేను విన్నాను. అండ్ అందులో కూడా చాలా సెగ్రిగేషన్స్ ఉన్నాయండి. సో కెన్ యూ ఎలాబొరేట్ ఆన్ దట్? See, there are two departments in the government. One is MOD. MOD is Ministry of Defense. The other one is MH, Ministry of Home Affairs. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ది కోస్ట్ గార్డ్. ఈ 4 వింగ్స్ మనకి డిఫెన్స్ మినిస్ట్రీ కిందకి వస్తుంది. అండ్ వీళ్ళ డ్యూటీ ఏంటి? టు కీప్ ఇండియా సేఫ్ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ థ్రెట్. ఓకే. వెన్ వీ కమ్ టు MH, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, వీళ్ళ కింద ఏముంటాయి? BSF, CRPF, ITBP, SSB ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే ప్రతి స్టేట్కి పోలీస్ ఉంటుందా, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. వీళ్ళందరూ సెంటర్ దగ్గర ఉన్న పోలీస్ ఫోర్సెస్. So paramilitary forces, what is CRPF? Central Reserve Police Force, CRPF. So CRPF is basically the police with central government. Acha.
అలాగా. సో వీళ్ళందరూ ఇండియా లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ ఎలా ట్యాకిల్ చేయాలి అని. లేకపోతే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ అప్పుడు పోలీస్ ఉంది. పోలీస్ ఏంటి, ఇప్పుడు ఏదన్నా ఒక సైడ్కి హెల్ప్ చేయొచ్చు అనే ఒక థాట్ రావచ్చు ఎలక్షన్ కమిషన్కి కదా. అవును. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు క్లోజ్గా పనిచేశారు లాస్ట్ 5 years. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పారామిలిటరీ ఫోర్సెస్ని తీసుకొస్తారు. లేకపోతే ఇక్కడ ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, పోలీస్ వల్ల కుదరట్లేదు, స్ట్రెంగ్త్ తక్కువ, నో హౌ లెస్ స్ట్రెంగ్త్ పోలీస్ ఈజ్, ఎక్కువ మంది లేరు. సో అలాంటప్పుడు పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు పారామిలిటరీ ఫోర్సెస్కి పోలీస్కి ఇద్దరి వల్ల కాలేదు, లైక్ సిచ్యువేషన్ ఇన్ కాశ్మీర్. అప్పుడు ఆర్మీ ఆల్సో గెట్స్ ఇన్ టు అ రోల్ ఇన్ ఎయిడింగ్ సివిల్ అథారిటీస్. దట్ ఈస్ వై యూ ఫైండ్ కాశ్మీర్లో నార్త్ ఈస్ట్లో ఆర్మీ మీకు సిటీస్లో అంటే వర్కింగ్ ఇన్సైడ్ ద సిటీస్ యూ సీ దెమ్, బికాస్ అక్కడ ఫస్ట్ పోలీస్ ఫెయిల్ అయింది, పారామిలిటరీ ఫోర్సెస్ ఫెయిల్ అయినాయి. అండ్ అప్పట్లో ఇన్ ద 90s థింగ్స్ అయినప్పుడు కాశ్మీర్లో ఎలాగంటే రోడ్డు మీద జనాలు, యూ హ్యావ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఆల్సో దీస్ డేస్, జనాలు రోడ్డు మీద AK-47 అలాగ ఓపెన్ పట్టుకొని తిరిగేవాళ్ళు. దట్ వాస్ ది సిచ్యువేషన్. సో ఎప్పుడైతే స్విఫ్ట్ యాక్షన్ కావాలో అప్పుడు కూడా మళ్ళీ దే కాల్ ఇన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఏమన్నా న్యాచురల్ డిజాస్టర్స్ జరుగుతాయి, ఫ్లడ్స్ కానీ, ఈవెన్ రీసెంట్గా టనల్ ఒకటి ఉత్తరాఖండ్లో టనల్ కూడా కొలాప్స్ అయిపోయింది కడుతున్నప్పుడు, మోస్ట్ ఆఫ్ దెమ్ గాట్ ట్రాప్డ్ ఇన్ సైడ్. అలాంటి సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే ఫ్లడ్స్ వచ్చినాయి, ఎర్త్ క్వేక్స్ వచ్చినాయి. We generally see ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దే కమ్ ఇన్ టు వర్క్ బికాస్ కొన్నిసార్లు ఎక్విప్మెంట్ వీళ్ళ దగ్గర బెటర్ ఉండొచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ ముందు హ్యాండిల్ చేసి ఉండొచ్చు. అండ్ యూ నీడ్ ఎక్స్పర్ట్స్ డ్యూరింగ్ దట్ టైం. సో అలాంటి టైంలో కూడా ఆర్మీ సివిల్ అథారిటీస్కి హెల్ప్ చేస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆల్ ద 3. ఓకే. సో మేజర్, హౌ ఇస్ లైఫ్ ఇన్ కాశ్మీర్ యాజ్ అ సోల్జర్, యాజ్ అ సివిలియన్, ఎలా ఉంటుంది? సివిలియన్ పార్ట్ అనేది చాలా తక్కువే. ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 3 to 4 years. అంటే 24/7 యూ హ్యావ్ టు బీ వెరీ అలర్ట్. ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు కాశ్మీర్లో. దట్ ఈస్ హౌ కాశ్మీర్ ఈస్ ఫర్ మీ. లైక్ యూ హ్యావ్ టు బీ అలర్ట్ 24/7. అంటే మీరు బయటికి వెళ్తున్నా కానీ, ద పాయింట్ ఐ లీవ్ కంటోన్మెంట్ కూడా కాదు, ఒక రకంగా చెప్తే రూమ్లోంచి బయటికి రాగానే యూ హ్యావ్ యువర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్, మొత్తం గేర్లో ఉండాలి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. సో యూ హ్యావ్ టు బీ ఆల్వేస్ ప్రిపేర్డ్. సో బయటికి వెళ్ళేటప్పుడు వెహికల్స్ ఉంటాయి, వెహికల్స్తో పాటు యూ హ్యావ్ యువర్ ఎంటైర్ టీమ్. ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు. యాజ్ అన్ ఆఫీసర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లైఫ్ ఆఫ్ యువర్ సోల్జర్స్. సో నీ మీద ఏదైనా అటాక్ అవుతుంది అన్నదానికన్నా, వాట్ ఇఫ్ ఐ లూజ్ వన్ ఆఫ్ మై బాయ్స్, అది ఎక్కువ. ఇంకోటి ఏంటంటే వెన్ ఆపరేషన్స్ హ్యాపెన్, ఆపరేషన్స్లో ఆఫీసర్స్ది మెయిన్ రోల్ ఏముంటుంది అంటే ఫైర్ కంట్రోల్. ఫైర్ కంట్రోల్ అంటే ఏంటి అంటే బేసిక్గా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంటిటీస్. ఒక ఆపరేషన్ జరిగిందంటే అందులో JNK పోలీస్ ఉంటుంది, ఆర్మీ ఉంటుంది, CRPF ఉంటుంది, చాలా వేరు డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి ఒక మిక్స్డ్ అప్ మెషిన్ లాగా ఆపరేషన్స్ చేస్తాం. సో అలాంటప్పుడు వీ హ్యావ్ టు బీ అవేర్ ఎవరెవరు ఎక్కడ ఉన్నారు. ద బుల్లెట్ డజంట్ నో హూ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్. ఎస్ ఆర్ నో. సో మనం ఇప్పుడు ఫైర్ చేసినప్పుడు ఇఫ్ దెర్ ఈస్ సంబడి ఆన్ ది అదర్ సైడ్ హూ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అవర్ టీమ్, వీ హ్యావ్ టు బీ అవేర్. మనకు తెలియకుండానే ఫైర్ చేయమని ఆర్డర్స్ ఇచ్చినా కానీ, మనం ముందుకెళ్ళినా కానీ, వీ రియలీ డోంట్ మైండ్ ఫైటింగ్ విత్ ది టెర్రరిస్ట్ అండ్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ టు అస్. బట్ వీ షుడెంట్ బీ ఇన్ సచ్ ఎ స్టేట్ వేర్ అవర్ మెన్ గెట్ కిల్ బికాస్ ఆఫ్ అవర్ బుల్లెట్స్. ఫ్రెండ్లీ ఫైర్ అనే దాని మీద చాలా వాట్ యూ కాల్ వీ కీప్ వెరీ పర్టిక్యులర్, దాన్ని ఏమంటారు, అటెన్షన్ టు ఇట్. ఓకే. ఫ్రెండ్లీ ఫైర్ అనే దాని మీద కూడా. సో ఫైర్ కంట్రోల్ ఈజ్ వాట్ ది ఎంటైర్ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అన్నది మొత్తం ఫైర్ పవర్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ వెన్ యూ కమ్ టు ఆర్మీ, స్టార్టింగ్లో కూడా ట్రైనింగ్ డేస్లో మీకు వెపన్ ఇవ్వగానే ఇట్స్ నాట్ లైక్ దట్ మీకు వెపన్ ఇచ్చేసారు మీరు ఇప్పుడు కాల్ చేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు, అలా ఉండదు. ఇఫ్ యూ లుక్ ఇన్ ది మూవీస్ అండ్ ఇఫ్ యూ లుక్ ఇన్ రియల్ రియల్ ఆర్మీ పర్సన్, ఆర్మీ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒక వెపన్ పట్టుకున్నప్పుడు ట్రిగ్గర్ గార్డ్ ఉంటుంది ట్రిగ్గర్ చుట్టూ. అవును. దే ఫింగర్ ఈజ్ నెవర్ ఇన్సైడ్ ద ట్రిగ్గర్ గార్డ్, ఇట్స్ ఆల్వేస్ అవుట్ సైడ్. ఆ ఒక్కటి నేర్చుకోవడానికి మిమ్మల్ని టార్చర్ పెడతారు. అది నేర్చుకున్న తర్వాతే యూ విల్ బి అలౌడ్ టు
ఫైర్ యువర్ ఫస్ట్ రౌండ్ ఇన్ ది ఆర్మీ. దానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ 40 మెంబర్స్, మీరు అందరు ఫైరింగ్కి వెళ్ళారు యాజ్ కెడెట్స్ ట్రైనింగ్ టైంలో. అందులో ఒక్కడైనా కానీ వాడి ఫింగర్ ఓరక వాడికి ఖాళీ కూర్చున్నాడు కదా అని చెప్పి ట్రిగ్గర్ మీద పెట్టి ఆడుకుంటా ఉన్నాడు అనుకో, బుల్లెట్స్ లేవు, మ్యాగజైన్ కూడా లేదు, ఇట్స్ జస్ట్ అన్ ఎంప్టీ వెపన్, నువ్వు పట్టుకొని ఉన్నావు. బట్ నువ్వు ఆ ట్రిగ్గర్తో ఆడుకున్నావు అంటే మొత్తం 40 మందికి పడతాయి. అవునా? ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ దట్ వన్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద మిస్టేక్. కలెక్టివ్ పనిష్మెంట్. మేబీ దట్ ఈస్ వై యూ హ్యావ్ దిస్ బ్రదర్హుడ్ సో మచ్. Yes, that is one of the reasons. One for all for one. That's what we say in the army. Wow. సో ఒక్కడు తప్పు చేసినా కానీ 40 మందికి పడతాయి కాబట్టి వీ లెర్న్ ఇట్ క్వికర్ ఆల్సో. నైస్. సో ఆ తర్వాత యువర్ రియల్ వెపన్ ట్రైనింగ్ స్టార్ట్స్. అండ్ ఈ ప్రిన్సిపల్ అనేది ఆర్మీ వాళ్ళు టిల్ దే డై, యూ విల్ నెవర్ సీ ఏ ఆర్మీ పర్సన్ విత్ ద ఫింగర్ ఇన్సైడ్ ద ట్రిగ్గర్ అన్లెస్ దే ఆర్ రియలీ ఫైరింగ్ ది వెపన్. ఇంకొకటి ఏంటంటే ఒక సివిలియన్కి వెపన్ ఇచ్చినప్పుడు ఒక ఆర్మీ వాళ్ళకి వెపన్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, ఒక సివిలియన్ ఉన్నాడు, వెపన్ లైసెన్స్ అప్లై చేసుకొని వెపన్ తీసుకున్నాడు, లేకపోతే ఏదో ఒక విధంగా వెపన్ ఉంది తన దగ్గర, హీ ఫీల్స్ వెరీ పవర్ఫుల్. ఎస్ ఆర్ నో? నా దగ్గర ఇప్పుడు ఒక వెపన్ ఉంది, ఐ కెన్ డూ ఎనీథింగ్. బట్ వెన్ యూ సీ ఎ వెపన్ ఇన్ అన్ ఆర్మీ పర్సన్స్ హ్యాండ్, వీ గెట్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ ఇట్. దే సే కదా, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. So weapon is a great power. It can kill people. So we have to handle it responsibly. ఆ రెస్పాన్సిబిలిటీ మీకు నేర్పించిన తర్వాతే మీకు మిగతా విషయాలన్నీ నేర్పిస్తారు ఆర్మీలో. ఇట్స్ నాట్ దట్ యు గో అండ్ దే విల్ గివ్ యూ అ వెపన్ అండ్ దే విల్ ఆస్క్ యూ టు ఫైట్. ఇంకొకటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆర్మీలో చేరాలంటే ఏం చేయాలని నన్ను అడుగుతారు. మీ అబ్బాయి ఆర్మీలో చేరాలి అనుకున్న కానీ ఇంకా ఆర్మీ వాళ్ళు వచ్చి మీ అబ్బాయిని ఎత్తుకెళ్ళరు. దెర్ ఆర్ సర్టెన్ సైంటిఫిక్ ప్రొసీజర్స్ యూ గో త్రూ, సైకోమెట్రిక్ టెస్ట్స్ ఉంటాయి. మీరు ఫిట్టా కాదా ఆర్మీకి అని ఆర్మీ డిసైడ్ చేసినప్పుడు అప్పుడు మీకు కాల్ లెటర్ వస్తుంది. బీట్ మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ మెడికల్లీ ఆల్సో. ఇన్నిట్లో మీరు టిక్ చేస్తేనే మిమ్మల్ని అప్పుడు ఆర్మీలోకి వెళ్ళనిస్తారు. ఇట్స్ నాట్ దట్ మీ అబ్బాయి నేను ఆర్మీలోకి వెళ్తాను అనగానే ది ఆర్మీ పీపుల్ విల్ కమ్ అండ్ కిడ్నాప్ హిమ్ ఫ్రమ్ హిజ్ హోమ్. అలా కాదు కదా. సో దెర్ ఈస్ నథింగ్ టు వరీ. ఐ థింక్ ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు గో ఆర్ నాట్, ఎగ్జామ్స్కి ఒకసారి అపియర్ అయ్యి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అని ఉంటుంది 5 days. ఇట్స్ అ వెరీ వెరీ సైంటిఫిక్ ఇంటర్వ్యూ. సో ఇట్స్ నాట్ అబౌట్ వాట్ you've learned in your academics. It's more about what person are you. Acha. These are psychological interviews. Acha. Okay, got it. So it's a 5 days interview. 5 days continuously? 5 days continuously. Oh, wow. First day, almost 90% of candidates get eliminated. మిగతా 10% దే స్టే ఫర్ ది నెక్స్ట్ 4 days. ఆ 4 daysలో వాళ్ళు వేరే టెస్ట్స్ ఇస్తారు. మిక్స్ ఆఫ్ సైకలాజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్. మెడికల్ టెస్ట్ ఈజ్ మచ్ లేటర్. సైకలాజికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూస్, ఇవంతా సెలెక్ట్ అయిన తర్వాత దెన్ దే సెండ్ యూ ఫర్ మెడికల్ టెస్ట్. అండ్ వీటన్నిటిలో కూడా నువ్వు సెలెక్ట్ అయినా కానీ ఇఫ్ యు ఆర్ నాట్ మెడికల్లీ ఫిట్ దెన్ అగైన్ నో యూస్. సో దెర్ ఈస్ నో హార్మ్ ఇన్ ట్రైయింగ్. మీరు వెళ్ళాలా లేదా అన్నది ఇట్స్ ఎ మచ్ లేటర్ డెసిషన్ టు మేక్. మీరు ముందు సెలెక్ట్ అవ్వాలి కదా. అవును. సో ఫస్ట్ గో గివ్ ఇట్ ఎ ట్రై. ఇఫ్ యూ గెట్ సెలెక్టెడ్ దెన్ మేక్ ఎ డెసిషన్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. బట్ అట్లీస్ట్ ఎవ్రీబడి షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై, అట్లీస్ట్ ఫర్ ది ఫన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ. ఎలా జరుగుతుంది ఏంటి, సో దట్ యూ ఆల్సో హ్యావ్ అన్ ఐడియా అసలు ఏం జరుగుతుంది అని. ఇప్పుడు వరకు చాలా మంది తెలియదు కదా అసలు ఆర్మీ ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది ఏంటి అని. సో అట్లీస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. మిమ్మల్ని వెళ్ళమని చెప్పట్లేదు కదా ఆర్మీలోకి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ట్రైయింగ్? సో మేజర్ మీరు చెప్పారు కదా సైకలాజికల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ద టెస్ట్ దిస్ బాడీ లాంగ్వేజ్, లుక్ టెస్ట్, ఇవన్నీ జరుగుతాయా? నో బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ మీరు ట్రైనింగ్ సెంటర్స్లోకి వెళ్ళిన తర్వాత, అకాడమీస్లోకి వెళ్ళిన తర్వాత విత్ డ్రిల్, విత్ ఆల్ దట్ యువర్ బాడీ పోస్చర్ బికమ్స్ కంపారిటివ్లీ బెటర్. బట్ స్టార్టింగ్లో యు ఆర్ జస్ట్ స్టూడెంట్స్ కదా వచ్చినప్పుడు. యు ఆర్ వాట్ హార్డ్లీ 22, 24. ఈవెన్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ జస్ట్ హార్డ్లీ 1-2 years అయి ఉంటుంది మీరు కార్పొరేట్లో స్టార్ట్ చేసి. సో దే ఎక్స్పెక్ట్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ స్టూడెంట్. దే డోంట్ వాంట్ యూ టు బీ ఆల్రెడీ సోల్జర్స్. They expect, they talk to you as if you are a student coming from a college. But psychological enti ante main characters like I told you, loyalty. Integrity, ivanni alaga unnai. That is what the main focus is. So నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ అనమాట, వెన్ ఎవర్ ది రిపబ్లిక్ డే కమ్స్ మనకి ఈ పెరేడ్ జరుగుతుంటుంది.
సో వాట్ ఎగ్జాక్ట్లీ డస్ ఇట్ సిగ్నిఫై? Okay. First, we have to understand what is Independence Day and what happens on Independence Day. What is Republic Day and what happens on Republic Day. అవును. Yes? ఇండిపెండెన్స్ డే 1947 ఆగస్ట్ 15th ఆ రోజు ఏం జరిగింది మనకి ఇండిపెండెన్స్. సో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద వన్ హూ హాయిస్ట్ ద ఫ్లాగ్. హాయిస్ట్ అంటే ఏంటి, ఫ్లాగ్ పోల్లో కింద నుంచి పైదాకా ఫ్లాగ్ వెళ్ళి అప్పుడు హాయిస్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఆన్ ఇండిపెండెన్స్ డే. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన ఆల్మోస్ట్ 2 to 3 years తర్వాత రిపబ్లిక్ డే స్టార్ట్ అయింది బికాస్ వీ అడాప్టెడ్ ది కాన్స్టిట్యూషన్. సో అప్పటికి ఆల్రెడీ మనం ఇండిపెండెంట్ కాబట్టి ద ఫ్లాగ్ డజంట్ హాయిస్ట్, ద ఫ్లాగ్ ఓన్లీ అన్ఫర్ల్స్. ముందే టాప్లో కట్టు ఉంటుంది. అండ్ వన్ మోర్ డిఫరెన్స్ ఈజ్ డ్యూరింగ్ ఇండిపెండెన్స్ డే ద ప్రైమ్ మినిస్టర్ హాయిస్ట్ ద ఫ్లాగ్ అండ్ ఆన్ రిపబ్లిక్ డే ది ప్రెసిడెంట్ అన్ఫర్ల్స్ ది ఫ్లాగ్. అన్ఫర్ల్ ఎందుకు చేస్తారంటే మనకు ఆల్రెడీ రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి. సో వీ డోంట్ హ్యావ్ టు హాయిస్ట్ ద ఫ్లాగ్, వీ జస్ట్ అన్ఫర్ల్ ఇట్. అండ్ హూ ఈస్ ద ప్రెసిడెంట్? President is the supreme commander of all the armed forces of India. So that is the reason in 1950 military parade happened. As a tradition it continued every year. And all the military personnel who participate in the parade, they salute the flag and the President of India, who is the supreme commander. That is the significance of Republic Day and marching parades that happen. యా. సో ఇది ప్రతి కంట్రీలో జరుగుతుందా? బట్ డిడ్ వి అడాప్ట్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్ ఆర్ ఇది మన ఓన్ థాట్? I think ఇంతకు ముందు ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ World War I, World War II, మిలిటరీ పెరేడ్స్ ఆల్వేస్ యూస్ టు హ్యాపెన్. అంటే మన స్ట్రెంగ్త్ ఏంటి ఆన్ ఎన్ ఇంటర్నేషనల్ లెవెల్ చూపించుకోవడానికి, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ స్ట్రెంగ్త్ దట్ యూ షో? యువర్ మిలిటరీ, యువర్ ఆర్మీ, యువర్ నేవీ, యువర్ ఎయిర్ ఫోర్స్, దట్ ఈస్ వాట్ యూ షో. సో ఇట్ మైట్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ బట్ ఇట్ హ్యాస్ బీన్ ఇండియనైజ్డ్ చిన్న చిన్న. దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ బికాస్ యూ ఆల్సో సీ అలాంగ్ విత్ ది మార్చింగ్ కంటింజెంట్స్ మనకి అవి ప్రతి స్టేట్వి ట్యాబ్లాయిడ్స్ కూడా వెళ్తూ ఉంటాయి. అవును. ఎస్. సో ఇట్స్ అన్ ఇండియనైజ్డ్ వర్జన్ అండ్ వీ డూ ఇట్ ఆన్ ఎవ్రీ రిపబ్లిక్. రైట్. సో నేను ఇంకొకటి చూశాను చాలాసార్లు, దట్ మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర దెర్ ఆర్ బంచ్ ఆఫ్ సోల్జర్స్ ఆర్ పర్ఫార్మింగ్ సమ్ యాక్టివిటీస్ కదా. సో వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ? దట్ ఈస్ రిట్రీట్ సెరమనీ. ఫర్ ఎగ్జాంపుల్ వాఘా బార్డర్ దగ్గర ఉంటుంది. అవునవును. ఐ వాస్ పోస్టెడ్ ఇన్ ఫిరోజ్పూర్, పంజాబ్. ఫిరోజ్పూర్ నుంచి ఒక 14 kilometers వెళ్తే అక్కడ హుస్సేని వాలా బార్డర్ అని ఉంది. దట్ ఈస్ హార్డ్లీ వాగా నుంచి ఒక 100-120 kilometers ఉంటుంది. దర్ ఆల్సో ఇట్ హ్యాపెన్స్. దిస్ ఈజ్ ఎవ్రీ డే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, లైక్ సన్సెట్ అయ్యేటప్పుడు ద ఫ్లాగ్ ఈజ్ లోవర్డ్. బేసికలీ దట్ ఈస్ ది ceremony that happens, and it has become what do you say, how do you put it, it has become like it can be viewed by the public as well. Right. So that the josh is maintained on both the sides. Okay. That's how. సో మేజర్ బేసిక్లీ కాశ్మీర్ పిఓకే అనే ఒక రీజన్ ఉంటుంది కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఇక్కడ పాకిస్తాన్ మిలిటెంట్స్ ఉంటారని జనరల్గా అందరు చెప్తుంటారు. సో మిగతా పార్ట్ అంతా ఇండియన్ మిలిటరీ ఉంటుందా? లైక్ హౌ ఇస్ ద కాన్ఫ్లిక్ట్ ఎలాగా అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 1947. 1947లో మన రెండు కంట్రీస్ విడిపోయినప్పుడు ఏమైంది అంటే కశ్మీర్ రాజా ఉండేవాళ్ళు, రాజా హరి సింగ్. ఆయన ఏమన్నారు అంటే వీ విల్ కీప్ కశ్మీర్ యాజ్ ఎ ప్రిన్స్లీ స్టేట్, మేము ఇద్దరితో కలవము అన్నారు. ఇండియాతో వద్దు, పాకిస్తాన్తో వద్దు. ఇట్స్ కాల్డ్ ద క్రౌన్ ఆఫ్ ఇండియా. పాకిస్తాన్తో ఉన్నాం, ఇండియాలో ఉన్నాం మేము. అంటే ఇప్పుడు హైదరాబాద్ కూడా ఇండిపెండెన్స్ వచ్చిన స్టార్టింగ్లో ఏమన్నారు, వీ విల్ బి ఇండిపెండెంట్ అన్నట్టుగా. సో కశ్మీర్స్ కింగ్ ఆల్సో సెట్ ద సేమ్, మేము ఎవరితో కలవము అని. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చింది, బట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ పాకిస్తాన్ అటాక్డ్ ఆన్ కశ్మీర్. సో ఆ కాన్ఫ్లిక్ట్ అప్పుడు ఏమైంది అంటే రాజా హరి సింగ్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గరకు వచ్చి మీరు మాకు హెల్ప్ చేయాలి, పాకిస్తానీస్ మా మీద అటాక్ చేస్తున్నారు అని అడిగితే ఇండియన్స్ ఏమన్నారు, అది మీరు ప్రిన్స్లీ స్టేట్, యు ఆర్ ఇండిపెండెంట్, అక్కడ మా ఆర్మీకి పంపించాలంటే మాకే అథారిటీ ఉంది, వీఆర్ నాట్ అలౌడ్ టు సెండ్ అవర్ ఆర్మీ టు అనదర్ కంట్రీ. అప్పుడు మాకు పాకిస్తాన్కి యుద్ధం అవుతుంది కదా, ఆల్రెడీ ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది పార్టిషన్ వల్ల. అప్పుడు రాజా హరి సింగ్ annexed ది ఎంటైర్ కశ్మీర్ స్టేట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు దట్ ఈస్ ద డే వెన్ ది ఫస్ట్ ఫ్లైట్ ల్యాండెడ్ ఇన్ శ్రీనగర్, ఢిల్లీ నుంచి, సిక్ రెజిమెంట్. దే వెంట్ దేర్, దే స్టార్టెడ్ ఫైటింగ్
అందులో చాలామంది అఫ్ఘానీస్ కూడా ఉన్నారు, పఠాన్స్. దే స్టార్టెడ్ రేపింగ్ కాశ్మీరీ ఉమెన్, లోకల్స్, చాలా బీభత్సం చేశారు. వీ ట్రై టు పుష్ దెమ్ బిహైండ్. వాళ్ళు ఆల్మోస్ట్ శ్రీనగర్ సిటీ వరకు వచ్చారు. శ్రీనగర్ పక్కనే బడ్గామ్ అని ఉంటుంది. ద ప్రెజెంట్ ఎయిర్పోర్ట్ ఇన్ శ్రీనగర్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ బడ్గామ్. అచ్చా, అక్కడి వరకు వచ్చేసారు ఆల్మోస్ట్. ఓకే. ఇంకొక రోజు ఆగుంటే వాళ్ళు దాన్ని ఏమంటారు, ఎయిర్ స్ట్రిప్ ఉంటుంది కదా, దాన్ని ఆక్యుపై చేసుకునేవాళ్ళు. లక్కీగా వీ రీచ్డ్ అ టైమ్, వి పుష్ దెమ్. ఆ తర్వాత సీజ్ ఫైర్ అనౌన్స్ అయింది. ఈ ఇప్పుడు పిఓకే ఏదైతే ఉందో అదంతా అప్పుడు సీజ్ ఫైర్ అయినప్పుడు డ్రా చేసిన లైన్. సో దట్ సైడ్ ఆఫ్ ది ఎల్ఓసి ఈజ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ దిస్ సైడ్ వీ హ్యావ్ కాశ్మీర్. సో వాళ్ళు దాన్ని ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తారు పాకిస్తానీస్. ఓకే. సో ఈవెన్ నౌ ఆ పార్ట్లో చాలామంది రిలేటివ్స్ ఉన్నారు. ఇక్కడ మన కాశ్మీర్లో ఉన్న వాళ్ళకి అక్కడ చాలామంది రిలేటివ్స్ ఉన్నారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో దే ఆర్ నాట్ అలౌడ్ టు ట్రావెల్? దే ఆర్ అలౌడ్ టు ట్రావెల్. ఓకే, ఓన్లీ కాశ్మీరీస్? ఓన్లీ కాశ్మీరీస్ అంటే వీసా బేసిస్ మీద వెళ్తారు. బట్ దీస్ టెర్రరిస్ట్ వాట్ దే డూ, ఇఫ్ సంబడి జాయిన్స్ టెర్రరిజం, కొన్ని చోట్ల కాశ్మీర్లో ఎంత ప్రాబ్లం ఎందుకంటే కాశ్మీర్లో టెరైన్ కొద్దిగా హిల్స్ ఉంటాయి, మళ్ళీ రివర్స్ ఉంటాయి, కెనాల్స్ అన్ని చాలా, అంటే ఇట్స్ అన్ అన్డ్యులేటెడ్ సర్ఫేస్, ప్లెయిన్ కాదు అది. సో అలాంటి చోట ఫెన్సింగ్ వేసి కంప్లీట్గా కవర్ చేయడం నియర్లీ ఇంపాసిబుల్. సో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడి నుంచి టెర్రరిస్టులు లోపలికి రావడం కానీ, లేకపోతే ఇటువైపు నుంచి ఎవరైతే టెర్రరిస్ట్ అవుదాం అనుకున్నారో వాళ్ళు అక్కడికి క్రాస్ అయిపోయి అక్కడ ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి రావడం మళ్ళీ ట్రైన్ అయిన తర్వాత జరుగుతుంది. సో ఇప్పుడు మీరున్నప్పుడు కాశ్మీర్ సిచ్యువేషన్, ఇప్పుడున్న కాశ్మీర్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఐ వాజ్ దేర్ డ్యూరింగ్ ద టైమ్ ఆర్టికల్ 370 తీసేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇట్ వాజ్ ఎ వెరీ మేజర్ డెసిషన్. ఫస్ట్ మేము ఏమనుకున్నాము అంటే 35 ఆల్ఫా అని ఇంకొక ఆర్టికల్ 370కే సబ్ ఆర్టికల్ లాగా అది తీసేస్తారు అనుకున్నాం. నోబడి రియల్లీ థాట్ దట్ ఆర్టికల్ 370 విల్ బీ అబాగేటెడ్. అందరికీ ఏమనిపించింది అంటే 35 ఆల్ఫా వరకే ఉన్న మారుస్తారేమో అనుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు ఆర్టికల్ 370 తీసేయాలి అని. August 4th నైట్ నేను డ్యూటీ కంప్లీట్ చేసుకొని అరౌండ్ 11 అలాగా 10:30-11 నేను నా రూమ్కి వచ్చాను. డెడ్, కమ్యూనికేషన్ ఈజ్ కంప్లీట్లీ డెడ్. అంటే ఫోన్స్, ఇంటర్నెట్, ల్యాండ్ లైన్స్, ఎవ్రీథింగ్ గాట్ బ్లాక్డ్. అండ్ August 5th మార్నింగ్ టీవీస్ నడుస్తున్నాయి. August 5th మార్నింగ్ అందరికి చెప్పేశారు దట్ ఆర్టికల్ 370 ఈజ్ అబాగేటెడ్. ఇది తీసేయడం ఎంత పెద్ద డెసిషనో, దాని తర్వాత అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 6 months కాశ్మీర్ని మేనేజ్ చేయడం దానికన్నా పెద్ద ఇష్యూ. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఆర్టికల్ 370 తీసేశారు. ఇంతకుముందు స్టోన్ పెల్టింగ్ చాలా భయంకరంగా ఉండేది కాశ్మీర్లో. ఎక్కడన్నా ఆపరేషన్ జరుగుతుంది అంటే పీపుల్ వుడ్ గ్యాదర్ ఇన్ ఫ్లాక్స్ అండ్ దే స్టార్ట్ పెల్టింగ్ స్టోన్స్. అలాంటి ఏదైనా సిచ్యువేషన్స్ వస్తాయా, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ వస్తాయా, టెర్రరిస్ట్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత. సో ఇట్ వాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ టైమ్ ఫర్ అస్. మా దగ్గర కమ్యూనికేషన్ కూడా తక్కువ. సో వీ హ్యాడ్ టు యూజ్ అదర్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. అలా యూజ్ చేసి ఆల్మోస్ట్ ఫర్ 6 months there was no violence in Kashmir after Article 370's abrogation. And more than anything, we were very happy for it. Even being from the armed forces, we expected a lot of pressure. Article 370 తీసేస్తారు, రేపటి నుంచి అట్లీస్ట్ ఫర్ 6 months భయంకరంగా పని ఉంటుంది అని. బట్ లక్కీలీ ద వే లోకల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాండిల్డ్ ఇట్, ది ఆర్మీ హ్యాండిల్డ్ ఇట్, ఇంపెక్కబుల్. నాకు తెలిసి ఇంకా వేరే చోట ఎక్కడ కూడా అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉన్న ఏరియాలో అంత పెద్ద డెసిషన్ తీసుకున్న తర్వాత అంత బాగా మేనేజ్ చేయగలిగిందంటే నాకు తెలిసి కాశ్మీర్ ఒక్కటే. అండ్ బికాస్ ఆఫ్ దాట్ దాని నెక్స్ట్ ఇయర్ వెంటనే కరోనా వచ్చింది. ఆర్టికల్ 370 2009లో అయింది, 2020లో కరోనా, 21 కూడా కరోనా. సో ఆ 2 years కొద్దిగా 2.5 years కొద్దిగా టూరిజం తగ్గిపోయింది, బయట నుంచి ఎవరు రాలేకపోయారు. బట్ నౌ అగైన్ టుడే, I'm telling you today, tomorrow is Republic Day. You will find posts on internet, Lal Chowklo Indian flag. ఒకప్పుడు when I went to Kashmir initial days, Lal Chowklo Indian flag ఊహించుకోవడం అంటే it's a huge deal. It's a huge deal. I was telling you about Pulwama attack. ఫ్లాగ్స్ మేము కొనాలి అంటే జమ్మూ నుంచి తెప్పించుకునేవాళ్ళం. కాశ్మీర్లో ఇండియా ఫ్లాగ్స్ దొరికే పరిస్థితి కాదు అప్పట్లో. బట్ ఇఫ్ యూ లుక్ అట్ టుడే, ఐ థింక్ కాశ్మీర్ ఈజ్ ఆల్సో అండర్స్టూడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంకి మమ్మల్ని వాడుకుంటున్నారు అంతే పొలిటికల్ పార్టీస్ వైలెన్స్ కోసం. వాళ్ళకి వాళ్ళ లైఫ్ కావాలి.
They have good cash crops, apples, Yeah, yeah. kesar. Kesar is one of the costliest product. అవునా? You have all these natural resources abundantly, కానీ దాని ఫుల్ పొటెన్షియల్లో వాడుకోలేకపోయారు for almost 70 years. I think now is the time they started again using their resources productively. Yeah. So when I look Kashmir today, when I look back at Kashmir, when I initially joined in Rashtriya Rifles, there is a lot of change. Luckily, it's a positive change. Alright, so Major, I want to learn a lot about Indian Army and whatever it is happening in India, geopolitics. ఇంకా చాలా విషయాలు. But let's take a small break and let's continue in a bigger scale. Definitely. Next, I'll do a big amount of research and then we'll talk about a lot of things. Sure. Thank Even you so I want తెలుగు నుంచి కూడా తెలుగు వాళ్ళ నుంచి కూడా చాలా ఎక్కువ రిప్రజెంటేషన్ ఆర్మీలోకి ఉండాలన్నది నా కోరిక. Yeah. బికాస్ వీఆర్ టెక్నాలజికల్లీ వీఆర్ ఇఫ్ యూ లుక్ అట్ అస్ యాజ్ ఎ కమ్యూనిటీ వీఆర్ నర్డ్స్. చదువు అనేది మనకి అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ అస్. మనం వద్దు అనుకోలేం. అబ్రాడ్ వెళ్ళనివ్వండి, దాన్ని ఏమంటారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం బీటెక్ కానివ్వండి, ఎడ్యుకేషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. అండ్ బ్రెయిన్ విత్ బ్రాన్స్ ఇస్ ది పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ఐ వాంట్ Telugu people to use their brains and bronze and contribute to the country by joining the armed forces. That's wonderful. Thank you, Major. Thank you so much for joining. My pleasure. We'll do a lot more again. Definitely. Yeah.